అతని పేరే కన్సిడరేషన్ తీసుకోదు. పార్టీ సుప్రీం. వాళ్ళ మనందరం కూడా వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం. పార్టీ ముఖ్యం అనుకుంటే మనం పార్టీకి పనిచేద్దాం. పార్టీ కన్నా దేశం ముఖ్యం. ఇప్పుడు ఎవరో వచ్చి చైనా వాళ్ళు మన మీద ఎలక్షన్ పెడితే తర్వాత ఉపయోగించుకుని పోతలు పెరుగుతారు. దట్స్ ది ట్రూ, దట్ ఫ్యాక్ట్. అంతేగాని మన ఏదో మాట్లాడుకుంటే వాళ్ళ రాజకీయాలు అయిపోయి అమెరికాలో ఉన్నట్టు డిసైడ్ చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరికి టికెట్ ఇవ్వాలమ్మా, మీరుగా డిసైడ్ చేసేది. అమెరికాలో డిసైడ్ చేస్తారు. ఆ ట్రిప్ ఈ ట్రిప్ ఆ ట్రిప్ ఈ ట్రిప్ ఆ గ్రూప్ ఏం చెప్పండి. అన్ని పార్టీలు అమెరికా వాళ్ళే, అన్నింటిలో ప్రైవేట్ ఏజెన్సీలే, కన్సల్టింగ్ ఏజెన్సీలే. ఏంటిది వాళ్ళ వ్యవస్థ అలా ఉంది. మనమేం మాట్లాడాము. బీజేపీ వాళ్ళకి 2 సీట్లు పార్లమెంట్ లో. 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. 300 సీట్లు వచ్చింది. వాళ్ళు అలా రావాలి మీరు. అదే ఆయన ఆశయం. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని మనం కలిసి ఫైట్ చేద్దాం. అని చెప్పారు. మీరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ రాష్ట్ర సమితి గారు మళ్ళీ ఇచ్చారు నాకు రాజకీయ వ్యవహార కమిటీలో. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎలాగో జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి మనకి కైకలూరు నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనం ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన ఇచ్చేస్తారు కాబట్టి సీటు ఆయన మాటకి కట్టుబడి ఆయనకి కొంచెం ధైర్యంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉందని నేను మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు. ఆయన సీట్లు ఆశించలేదు. కేవలం ప్రజల యొక్క భవిష్యత్తును మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకొని నాకు చెప్పదలుచుకుంది నేను చెప్పాను అంతవరకే. ఇందులో తప్పు అనిపిస్తే నేను చేసేదే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసేసుకున్నాక మనం ఎవరంటే ఇంకా దాన్ని మనం కాదనడానికి సరిపోయింది. కాబట్టి అది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే మనం పార్టీలో ఉన్నాం, ఎవరి కోసమో కాదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన నిర్ణయం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నానే తప్ప విషయం కాదని మీ అందరికీ సరిగ్గా తెలియజేస్తూ, అలాగే పార్టీ దిశానిర్దేశం చేసినప్పుడు మనం గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కనుక పివి రావు గారు చిన్న వయసు కాబట్టి రానున్న రోజుల్లో మంచి మంచి పదవుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు నేను ఒకటి. కాబట్టి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పరిచేయడం బాగానే ఉంది. మీ యొక్క శక్తిని బయటికి ప్రదర్శించారు కాబట్టి చాలా అద్భుతం. ఈ శక్తిని మీ యొక్క అధిష్టానం చూసి మీకు చాలా రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన బాధ్యత ఇస్తుంది. కనుక ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు మీరు. జాతీయ స్థాయిలో రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి తీరుతుంది. కనుక రానున్న రోజుల్లో మీరు మంచి మంచి నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ పోస్టులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కనుక మీకు బాధ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ బాధను దిగమెక్కుని ఈ రానున్న 2024 ఎన్నికల్లో మీరందరూ సంఘటితంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి మీరు సహాయ సహకారం చేసి బీజేపీని గెలిపించవలసిన బాధ్యత మనందరం పొత్తు సంఘాల మీద వేసుకుని పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరికీ న్యాయం చేయలేదు. అలాగే దీనికి బలమైనటువంటి నాయకుడిని ఈసారి ఇండివిజువల్గా పోటీ చేయాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నా. దానికి 6 నెలల నుంచి గడప గడపకి తిరుగుతున్నా దగ్గర పెట్టాడు. కొన్ని రాకపోవడం మరి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళ పార్టీ నిర్ణయాలు, పొత్తుల నిర్ణయాలు. కానీ ఏమైనా రావాలని మనస్ఫూర్తిగా ప్రయత్నం
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు శిరస వహించమని, ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళొద్దని కొంతమంది చెప్పారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వద్దు, ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు పోరాడావు, కష్టపడావు, ఇండిపెండెంట్ గా నువ్వు పోటీ చేయాలని చెప్పారు. వాళ్ళు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. కొంతమంది నీకు ఇందులో విలువలేదు, ఈ కూటమి కమ్మడైన కూటమి 3 పార్టీల్లో కూడా తక్కువ వాళ్ళది ఎక్కువైపోతుంది, బీసీలకు ప్రాధాన్యత ఉన్నామంటే అవసరమైపోవాలని కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దూరం నాగేశ్వరరావు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ అయినటువంటి కామరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేన పార్టీ జెండా మోసాం, తిరిగాం, పోటీ చేస్తాం, నిలబడ్డాం, కలబడ్డాం, యుద్ధం చేస్తాం, చేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నాకైతే పిలిచి నీకు సీటు లేదు, అది వేరే వాళ్ళకి ఇస్తామని నాకు చెప్పలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేనకి కమిటీ సీట్లు లేదని చెప్పలేదు. ఇంతమంది జనబలం ఉంది, సీటు లేదని అవతల కోర్టులో ఒకరికి అనౌన్స్ చేయలేదు, జనబలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేనకి సీట్లు లేదని చెప్పలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తరఫున చెప్తున్నా, కైకులూరు నియోజకవర్గ జనసేన సీటు నాదే. చెప్పలేదు, మేము మాట్లాడుకోలేదు. అప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం మీ అందరికీ, కైకులూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీటు మాత్రం నాదే. ఏప్రిల్ 19న నామినేషన్ మొదలవుతుంది. కైకులూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీటు నాదే. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, పొలిటికల్ కమిటీ చైర్మన్ శ్రీ నారాయణ మనోహర్ గారి ఆశీస్సులు, పోటీ చేస్తున్నటువంటి మా గ్రామంలోని వ్యక్తి కామరెడ్డి శ్రీనివాస్ గారి